హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు సాయంత్రం 9 PM తెలుగు టైటన్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ మ్యాచ్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఈ మ్యాచ్ వచ్చేసి మన తెలుగు టైటన్స్ టీమ్కి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. సో ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే అండ్ మ్యాచ్ విషయాన్ని కనుక పక్కన పెడితే మాత్రం ముఖ్యంగా ఈ వీడియో వచ్చేసి మీకైతే పవన్ శ్రాత్ కోసం అయితే చేయడం అయితే జరుగుతుంది. అంటే ఈ మ్యాచ్లో మన పవన్ శ్రాత్ ఆడబోతున్నాడా ఆర్ మనకు ఎప్పుడు ఆడే అవకాశం ఉంది అనేది మీకైతే ఈ వీడియో ఫుల్ అంటే ఫుల్ క్లారిటీ అయితే చూపించబోతున్నాను కాబట్టి అండ్ మనకు ఎప్పుడు ఆడే ఛాన్సెస్ ఉన్నాయనేది అది కూడా మనమైతే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. కాబట్టి మీరైతే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ చూడండి. సో వీడియోని వస్తే లైక్ షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ముందుగా వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరేమనుకుంటున్నారు? ఈ రోజు మ్యాచ్లో మన పవన్ శ్రాత్ ఆడే అవకాశం ఉందా ఆర్ మనకు నెక్స్ట్ మ్యాచ్ అనుకుంటున్నారా అనేది మీరు కింద కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనమైతే వీడియో టాపిక్ విషయానికి వస్తే మాత్రం ముందుగా పవన్ శ్రాత్ ఇంజురీ అప్డేట్ విషయానికి వస్తే మాత్రం టోటల్లీ రికవర్ అయితే అయిపోయాడని మనకైతే తెలుస్తుంది. ఆల్రెడీ మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తూనే ఉంటారు. పవన్ శ్రాత్ వచ్చేసి మీకైతే వాక్ చేసుకుంటూ మనకైతే వర్కౌట్ చేయడానికి అయితే రెడీ అయితే అవుతున్నాడు కాబట్టి అక్కడ వచ్చేసి మీకైతే సంజీవ్ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ సంజీవ్తో పాటు మీకైతే అర్జున్ పురాణిక్ గారు అయితే ఉండడం అయితే జరిగింది, మన తెలుగు డైనస్టీ అయినటువంటి ఫిజియో గారు. ఆయనతో పాటు మీకైతే పవన్ శ్రాత్ అయితే ఉండడం అయితే జరిగింది కాబట్టి అండ్ ఈ వీడియో వచ్చేసి మీకైతే సంజీవ్ అయితే పెట్టడం అయితే జరిగింది తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మీకైతే పవన్ ఇంజురీ అప్డేట్ విషయానికి వస్తే మాత్రం టోటల్లీ మీకైతే ఫుల్ అంటే ఫుల్ క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఇంజురీ అయితే ఏమాత్రం లేదు అండ్ మనకు ఫిట్నెస్ అయితే కనిపిస్తున్నాడు కాబట్టి తప్పకుండా ఈ మ్యాచ్లో మనకైతే కనిపించే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నాకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం చూసుకుంటే మాత్రం పవన్ శ్రాత్ వచ్చేసి బెంగాల్ వారియర్స్తో జరగబోయే మ్యాచ్లోనే మనకైతే ఆడే ఛాన్సెస్ ఉన్నాయని అయితే వాళ్ళే చెప్తున్నారు కాబట్టి చూద్దాం, మనకైతే మ్యాక్సిమం చాయిసెస్ ఉన్నాయని అంటున్నారు కాబట్టి ఈ రోజు మ్యాచ్లో మనకైతే పవన్ శ్రాత్ తప్పకుండా కనిపించే ఛాన్స్ అయితే ఉంది. ఇది కూడా మ్యాక్సిమం అని చెప్పుకోవచ్చు కాబట్టి దీనిపైన మీరేమనుకున్నారు అంటే ఈ రోజు మ్యాచ్లో మన పవన్ శ్రాత్ వచ్చేసి కనిపించే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయనేది మీరు తప్పకుండా కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనమైతే మ్యాచ్ ప్రివ్యూ చేయబోతున్నాం కాబట్టి దాంట్లో వచ్చేసి స్ట్రాటజీస్ ఎలా ఉన్నాయి అండ్ మనకు ఏ టీం గెలిచే ఛాన్సెస్ ఉన్నాయనేది ఆ వీడియోలో మనమైతే మాట్లాడుకోబోతున్నాం కాబట్టి ఆ వీడియోని మీరు కనుక మిస్ కాకుండా చూడండి మాత్రం ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.